శ్రీ గురుభ్యో నమః. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ ఛానల్. ఈ వీడియోలో మనము శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ద్వాదశి రాశి ఫలితాల్లో భాగంగా వృషభ రాశి ఫలితాలను మనం ఇప్పుడు చూద్దాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. ఇక ఈ రాశి వారికి గురువు ఉగాది నుండి 14 మే వరకు 1వ స్థానంలో సాధారణ శుభుడై ఉంటాడు. అందువల్ల వృత్తి ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశాలుంటాయి. ఏ విషయంలో కూడా స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ మర్యాదల్లో భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడడం మంచిది. అయితే 15 మే నుండి 19 అక్టోబర్ వరకు, అలాగే 6 డిసెంబర్ నుండి సంవత్సరాంతం వరకు కూడా ఈ గురువు ద్వితీయ స్థానంలో శుభుడై ఉంటాడనమాట. అందువల్ల ధర్మకార్యాలు చేయటంలో ఆసక్తి ఉంటుంది. దైవ దర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యము అభివృద్ధి ఉంటుంది. మానసిక ఉల్లాసాన్ని ఆనందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. అయితే 19 అక్టోబర్ 2025 నుండి 5 డిసెంబర్ 2025 వరకు సాధారణ అంటే 3వ స్థానంలో సాధారణ శుభుడై ఉంటాడనమాట. అందువల్ల బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అలాగే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. వృత్తి ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది. అయితే మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ప్రయత్నం లోపం లేకున్నా పనులు పూర్తి చేసుకోలేకపోతారు. ఇక శని ఫలితాలను చూస్తే, ఈ శని ఉగాది నుండి సంవత్సరాంతం వరకు కూడా మీనంలో ఉంటాడు కాబట్టి వీళ్ళకి 11వ స్థానం అవుతుంది. కాబట్టి ప్రయత్న కార్యాల్లో దిగ్విజయం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబమంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ముఖ్యమైన పని పూర్తి కావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు. ముఖ్యంగా ఈ రాశి వారికి శని అనుకూలమైన ఫలితాలు ఈ సంవత్సరం ఇస్తుందన్నమాట. ఇంకా రాహువును పరిశీలిస్తే, ఈ రాహు ఉగాది నుండి 18 మే వరకు కూడా 11వ స్థానంలో శుభుడై ఉంటాడనమాట. అందువల్ల నూతన వస్తు వస్త్ర వాహన ఆభరణ లాభాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధుమిత్రులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం కూడా పూర్తవుతుందన్నమాట. అయితే 19 మే నుండి సంవత్సరాంతం వరకు కూడా ఈ రాహువు సాధారణ శుభుడై ఉంటాడనమాట. అందువల్ల మానసిక ఆనందం ఉంటుంది. గతంలో వాయిదా పడిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధి సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని జటిలమైన సమస్యలకు పరిష్కారం జరిగే అవకాశం లభిస్తుందన్నమాట. ఇది రాహు యొక్క ఫలితము. ఇక కేతువును కనుక మనం చూస్తే, ఈ కేతువు 18 మే వరకు కూడా 5వ స్థానంలో సాధారణ శుభుడై ఉంటాడనమాట. పట్టుదలతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు. పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. అయితే 19 మే నుండి సంవత్సరాంతం వరకు కూడా 4వ స్థానంలో అశుభుడై ఉన్నందువల్ల కుటుంబ విషయాల్లో అనాసక్తి కలిగి ఉంటారు. గృహంలో మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. అయితే తలచిన కార్యక్రమాలు ఆలస్యంగా నెరవేరుతాయి. కొన్ని కార్యాలు రేపటికి వాయిదా వేసుకుంటారు. అంటే ఈరోజు చేయాల్సిన పని రేపు చేసే అవకాశం ఉంటుందన్నమాట. అందువల్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక ఈ రాశి వారికి మొత్తం మీద చెప్పాలంటే, శని బాగానే ఉన్నాడు. గురువు కూడా పర్వాలేదు, బాగానే ఉన్నాడు. రాహువు కూడా బాగానే ఉన్నాడు. ఒక కేతువు మాత్రమే అంత అనుకూలంగా లేడు. కాబట్టి ముఖ్యంగా ఈ కేతువు యొక్క అనుగ్రహం కోసము సూర్య నమస్కారం కానీ, లేదా నవగ్రహ ప్రదక్షిణ, లేదా నృసింహ కవచాన్ని పారాయణ చేస్తే చాలా మంచిదన్నమాట. ఇది ఈ విశ్వావసనామ సంవత్సరంలో వృషభ రాశి యొక్క ఫలితాలు. కాబట్టి ఈ వీడియో కనుక
మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.